బేగంపేట ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ లో బాంబు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులకు ఓ అగాంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ లోని సిబ్బంది బయటకు పంపారు అధికారులు. రంగంలోకి దిగిన స్నీపర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ బాంబుని గాలిస్తున్నారు. అటు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రత బలగాలు కూడా ఎయిర్పోర్ట్ ని అణువణువు గాలిస్తున్నాయి. మరోవైపు మెయిల్ పంపిన అగాంతకుడి డీటెయిల్స్ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్గా బేగంపేట ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ లో బాంబు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులకు ఓ అగాంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, దీపిక, బేగంపేట ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం కొత్త కల్పన మీటింగ్ చెప్పాలి. మొత్తం భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఇటు సెక్యూరిటీ ఫోర్స్ కి ఫోన్లు చేసి వెంటనే అలర్ట్ చేశారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటుగా మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత ఇతర భద్రతా బలగాలు అంటే మెయిన్ డాగ్ స్క్వాడ్స్, తర్వాత బాంబ్ స్క్వాడ్లతో ప్రత్యేకంగా లోపల మొత్తం తనిఖీలు చేశారు. విస్తృతంగా దాదాపు గంటకు పైగానే తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు. కేవలం ఇది ఆకతాయిన పనిగా గుర్తించారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ తర్వాత వారు ఎవరైనా గుర్తిస్తాను కూడా మనకు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా అంటే బాంబు బెదిరింపు కాల్సు అంటే ప్రస్తుతం విమాన రాకపోకలు లేవు. అప్పుడిప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించిన విమానాలు తప్ప పెద్దగా విమాన రాకపోకలు లేకున్నప్పటికీ కూడా చాలా కీలకమైన స్థావరం అంటే విమానాశ్రయంగా మనకు బేగంపేట ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా అలాంటి ఇన్సిడెంట్ జరిగితే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పూర్తి స్థాయిలో అనుమానం కూడా గాలించారు. ఎక్కడ కూడా బాంబు లేదని తెలుసుకున్నారు. అది ఆకతాయిల పనిగానే పూర్తిగా తేల్చారు. కేవలం అంటే మెయిల్ ద్వారా ఒక అగంతకుడు ఈ మెయిల్ అంటే బాంబు బెదిరింపు కాల్ని అంటే బాంబు పెట్టినట్టుగా కూడా ఆ మెయిల్ లో సందేశాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే మొత్తంగా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత బాంబు లేదని మాత్రం తెలిసారు. అయితే రమణ, ఈ మధ్య చూసుకుంటే ఎక్కువ కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే స్టేషన్, అలాగే బస్ స్టేషన్ ఇలాంటి వాటికి ఎక్కువగా ఫోన్ చేస్తూ బాంబు ఉన్నట్లు కూడా అగంతకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి? అంటే దీనికి సంబంధించి కొంత సెంట్రల్ లెవెల్ అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ జరిగింది. బాంబు బెదిరింపుల పేరుతో అంటే ఆల్రెడీ టెర్రరిస్టులకు సంబంధించి ప్లాన్లు చాలా వరకు చేస్తూ ఉన్నారు. చేసినప్పటికీ కూడా ఎక్కడ వారికి టెర్రరిస్ట్ సంబంధించిన చర్యలకు ఛాన్సెస్ లేకుండా పోయాయి. భద్రతా పరంగా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కొంత అలర్ట్ అంటే అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం అంటే ఆందోళన గురి చేసే ప్రయత్నంలో భాగంగా కొంత ఈ సంఘ విద్రోహ శక్తులు ఈ పనులు చేస్తున్నటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఇంకా చాలా రోజులు గత కొన్ని రోజులు మనం చూసినప్పుడు మెయిన్ గా సైనిక అంటే ఏవైతే మిలిటరీ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్ టార్గెట్ చేసుకుని ఈ ఫోన్ కాల్స్ చేశారు, మెయిల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న విమాన ప్రమాదం తర్వాత వరుసగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వరుసగా ఈ మధ్యకాలం మనం 3-4 రోజులుగా అవే వార్తలు చూస్తున్నాం. అట్లా ఆకతాయిలు సంబంధించిన కావచ్చు, ఆ తర్వాత సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి కూడా కొంత ప్రమేయం ఉంటే ఉండొచ్చు అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏదేమైనా ఆ మెయిల్ ఎక్కడ నుండి వచ్చింది, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే దేశం సంబంధించి సమగ్రత దెబ్బతీసే విధంగా తీయడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా కూడా జరిగి ఉండవచ్చు అనుమానాలు ఉన్నాయి. అయితే కొంత ఆకతాయిలకు సంబంధించి కూడా చాలా వరకు 60% వరకు ఆకతాయిలకు సంబంధించిన పనులే ఉంటూ ఉన్నాయి. చాలా మంది ఇట్లా ఆకతాయిలు ఈ ఫోన్లు చేసి ఆ తర్వాత మెయిల్స్ ద్వారా బెదిరింపు కాల్తో పాల్పడుతూ వారు కొంత పార్శ్విక ఆనందం పొందడం కూడా మనం సాధారణంగా చూస్తూ ఉన్నాం. మరి అలాంటి పనైనా లేకుంటే ఏం జరిగిందనేది మాత్రం విచారణ తర్వాత వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చాలాసేపు గంట పైగానే మొత్తం అన్ని విమానాశ్రయం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత బాంబు లేదని తెలియడంతో అంతా ఉపయోగించుకున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.